నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణారెడ్డి అండి. ఏ ఊరండి? ఎరగపూడి, ఏ మండలం? తిరంగపురం మండలం, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఏ వెరైటీ వేశారు సార్? వారాహి. లిటిల్ హైబ్రిడ్ సీడ్ అది వారాహి. ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది, ఆ? బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. కాపు అసలు మొత్తం ఏ టు జెడ్ ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు, ఇబ్బంది లేదు. కాపు కానీ చిక్కదనం కానీ బ్రహ్మాండంగా ఉంది. బొబ్బర కూడా తక్కువ, బొబ్బర్ కూడా చాలా తక్కువ సార్. చాలా తక్కువ. ఏ చూడండి, మీరు చూసుకుని చేనులోకి వస్తే మీరు చెప్పేది ఏమన్నా మీరు చూసుకున్నారనుకో, సార్కి ఒక చెట్టు అయినా చూపించండి, ఇబ్బంది లేదు. సాల్ మొత్తం మీద ఒక చెట్టు చూపించి ఇబ్బంది లేదు. వెరైటీ బాగుందంటారు. బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని గంటలు కాపు కాసింది సార్ ఇప్పటికి? 30 అవుతాయి అనుకున్నాను. 30 గంటల కాపు కాసింది. ఇబ్బంది లేదు దాని గురించి. 30 అవుతాయి. పోతా పింద అంతా బాగుంది. నెంబర్ 1 ఉంది, చూసేది ఏం లేదు. ఎవరు చూసుకున్నా అంతే ఉంటుంది. వేరే వెరైటీలతో పోల్చుకుని నల్లి ప్రభావం ఎలా ఉంది సార్? తక్కువగానే ఉంది, తక్కువగానే ఉంది. మీరు చెప్తే మీకు నేను చెప్పేది ఏమన్నా మీరు చూసుకోండి. అవునులే సార్. నల్లి ఉండి చేయనట్లా ఉంటుంది, నల్లి ఏం చేయనట్లా ఉంది, మీకు అర్థం అవుతుంది కదా. రైతులు వేసుకోదగ్గ సార్? బ్రహ్మాండంగా ఉందన్న, వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? ఎన్ని కట్టలు ఎరువు పెట్టారండి ఇప్పటికి? నేను వచ్చేసరికి 15 పెట్టుంటా, ఎక్కువ కూడా పెట్టాల. 15 కట్టలు. ట్రిప్పుకు 2 ట్రిప్పులు 20 వేసా, 3 కాడికి. ఒకసారి వచ్చి 23 వేసా. తర్వాత ఫస్ట్ 2 సార్లు ఎదబెట్టాను. నేను నచ్చ 3 కట్టలు ఈరియా అయ్యాను వేసి. ఈరియాని ఓకే సార్. 10 మంది మటుకే చాలా సార్లు కొట్టా. అసలు దానికి చూసే పని లేదు. లిటిల్ హైబ్రిడ్ వాళ్ళది వారాహి బాగుంది సార్. బాగుంది సార్, చూసేది పనే లేదు. ఓకే సార్. రైతులు అయితే వేసుకోవచ్చు అంటారు? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకోమని వచ్చి చూసుకుంటే వాళ్ళకి అర్థమైంది. అసలు ఇదేంద్రా పొజిషన్ మిరదోటేనా అనుకుంటాడు. అవును సార్, పుట్టు తీసుకోవాలి, అవును సార్. నీకు లుక్ రావాలి.